కిష్కిందపురి 2 hours 5 minutes రన్ టైమ్ తో హారర్ థ్రిల్లర్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా యొక్క ప్రీమియర్ షో అయితే జస్ట్ చూసా. ఇక చూసాక నాకైతే ఎగ్జాక్ట్ ఎలా అనిపించిందంటే హారర్ వైజ్ ఒక 6 to 7 ప్లేసెస్ తో తుల్లిపడ్డా, భయపడ్డా. అండ్ థ్రిల్స్ వైజ్ కొన్ని థ్రిల్లింగ్ విషయాలు అండ్ 2 ట్విస్టులు ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. మరి సినిమా ఎలా ఉంది అంటే ప్రొడక్షన్ ఎక్కువ పెట్టి రిచ్గా తీశారు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారికి పెద్ద రిలీఫ్ అనే చెప్పొచ్చు అతను ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే. కానీ మరీ ఎక్స్ట్రాడినరీ అనేది అనిపించలేదండి. కానీ ఓకే బానే ఉంది. థియేటర్ లో ఒకసారి ముందు చెప్పిన విషయాల వల్ల చూడొచ్చు అనిపించింది. సెకండ్ హాఫ్ లో చాలా ఎక్కువ సేపు చూసిన ఫీలింగ్ కలిగింది. గంట సేపే ఉన్నా గానీ ఆ ఫ్లాష్ బ్యాక్ రీజన్స్ అయితే అంత కన్విన్సింగ్ అనిపించలేదు. ఏంటి ఈ మాత్రం దానికేనా అన్నట్టు. ఇక సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్స్ మరీ అంత ఎంగేజింగ్ అనిపించలే. ఇక స్టోరీ వైజ్ బ్యాక్ స్టోరీ సెటప్ ఇదంతా కొత్తగా ఉన్నా గానీ దెయ్యం ఉన్న ఎన్నో హారర్ సినిమాల్లో ఉండే టెంప్లెట్ డ్రివెన్ స్టోరీనే. కానీ ఫ్రెష్ టేకింగ్ ఉన్న సీన్స్ అయితే ఆకట్టుకుంటాయి. దెయ్యం వాళ్తే మన లోపల ఎలా ఉంటుందని, హాస్పిటల్లో దెయ్యం సీను, ట్రైన్ డెత్ సీను అంటే సేమ్ కేక్ బట్ డిఫరెంట్ ఫ్లేవర్ అన్నట్టు. ఇంకా క్లియర్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం. ఇక ఫ్యామిలీ చూడొచ్చు అంటే కొన్ని చోట్ల హారర్ పర్వాలేదు అనుకుంటే ఎస్ చూడొచ్చు. అనుపమ గారి గ్లామర్ తప్పితే అడల్ట్ సీన్స్ అయితే పెద్దగా లేవు. ఇక బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇప్పుడు గోస్ట్ టూర్ కి ఇంట్రెస్ట్ తో వచ్చే జనాలు తీసుకెళ్లి బిజినెస్ చేసుకునే హీరో వాళ్ళ దగ్గరికి కొందరు వస్తే ఒక గోస్ట్ టూర్ కి ఎన్నో ఏళ్ళుగా మూతపడ్డ వింటేజ్ రేడియో స్టేషన్ కి అందరినీ తీసుకెళ్తారు. అప్పుడే ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ హారర్ థ్రిల్లర్ గా అసలు ఈ జానర్ నే ప్లస్ అని చెప్పాలి. అండ్ నిజానికి హారర్ వర్కౌట్ అయింది. ఒక 6 ప్లేసెస్ లో 2 హాఫ్స్ లో కూడా ఒకేసారిగా ఇలా కొన్ని చోట్ల భయపడ్డా. థ్రిల్లర్ విషయంలో కొంతవరకు థ్రిల్ చేసింది. అలాగే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఫుల్ డామినేటింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా ఈ జానర్ సెలెక్ట్ చేసుకుని చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అరుస్తూ చెప్పే డైలాగ్స్ మీద ఈయన ఇంకొంచెం ఆ డైలాగ్ డెలివరీ మీద కాన్సన్ట్రేట్ చేయాలనిపించింది అరుస్తున్నప్పుడు. ఇక అనుపమ గారు అప్పట్లానే ఇంకా హీరోతో పాటు ఒక హీరోయిన్ ఉండాలి, పేరుకి పెట్టినట్టు ఉండకుండా ఒక 2 సీన్స్ లో డెడికేట్ గా చూపించాలన్నట్టు ఉంది రోల్. కానీ ఉన్నంతలో బాగా చేశారు, పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ ఒక అరగంట ఇంట్రొడక్షన్, ఇక అక్కడ నుండి ఇంటర్వ్యూ వరకు పరిగెట్టింది ఇంట్రెస్టింగ్ గా. ఆ రేడియో స్టేషన్ సెటప్ వల్ల ఇంకా కొన్ని ఫ్యూ ఫ్రెష్ సీన్స్ అయితే బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవి అదిరిపోయి. బీజిఎం 2-3 పర్వాలేదు, మిగతాది ఓకే అనిపించింది. మైనస్ పాయింట్స్ భయపెట్టే దెయ్యం ప్రెజెన్స్ తో ఒక ప్రామిసింగ్ ఇంటర్వల్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అనేలా ఉందండి. నిజానికి ఒక దెయ్యం దగ్గరికి వెళ్ళి ఇరుక్కోవడం, ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్, ఎలా దెయ్యం నుండి ఫైనల్ గా బయటపడ్డారు, ఎంతో ఫెమిలియర్ టెంప్లెట్ కాదండి ఇది. ఫ్రెష్ సీన్స్ ఉన్నప్పటికీ ఫార్ములా అయితే ఇదే. మిగతా క్యారెక్టర్స్ కి సెకండ్ హాఫ్ లో ఇంపార్టెన్స్ పోతుంది, హైపర్ అది వీళ్ళు. ఇంకా చిన్న పాపకి పెద్ద సస్పెన్స్ ఉన్న సీన్స్ లాజికల్ గా సెకండ్ హాఫ్ లో ఉంటాయేమో అనుకున్నా ఆ రోల్ నే పోయింది. లాజిక్స్ లైక్ దెయ్యం మరి ప్రతిసారి విడిచిపెట్టేసినట్టు చంపేస్తే ఎప్పుడో మిగతా వాళ్ళని వేసేయచ్చుగా, సినిమా అయిపోతుంది ఆగుతుందా అన్నట్టు. ఒక రూల్ చెప్పినప్పటికీ సినిమా అయిపోతుందని ఆగుతున్నారా అనేలా ఉంది కొంత సెకండ్ హాఫ్ లో. సెకండ్ పార్ట్ కూడా ఎంటిచ్చారు ఫైనల్ గా. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు చెప్పినట్టుగా కొన్ని స్కేరీ మూమెంట్స్ డిఫరెంట్ గా ట్విస్ట్ రూపంలో వర్కౌట్ అయ్యే థ్రిల్స్, రేడియో స్టేషన్ ఫామ్ లో సరికొత్త బ్యాక్ స్టోరీ అండ్ ఫ్రెష్ సీన్స్ కొన్ని ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెసెంట్ లో జరిగే అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్, ఇంకా టెంప్లెట్ డ్రివెన్ నేరేషన్ ఇవి పర్వాలేదు అనుకుంటే ఒక మంచి సౌండ్ ఉన్న థియేటర్ లో ఒకసారి చూడొచ్చు మూవీని. జంప్ స్కేరీ మూమెంట్స్ ఉంటాయి, అంతేగాని హారర్ అన్నారని మరీ నెక్స్ట్ ఏమవుద్దో అని భయపడుతూ చూసి అంత హై లెవెల్ హారర్ అని మళ్ళీ రాంగ్ గా అర్థం చేసుకోవద్దు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అందుకే ఇంత వివరంగా చెప్తున్నా. డీసెంట్ హారర్ థ్రిల్లర్ దో విత్ సమ్ అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ హియర్ అండ్ దేర్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.